ఒక 1 వీక్ టీచింగ్ చేయడానికి వాళ్ళు ఇన్వైట్ చేశారు. నాకు ఇయన్నీ చూస్తుంటే అసలు దేవుని వాక్యాలు ఎంత సత్యములు, ఎంత నిజమైనవి. ఆయన బిడ్డలు చెప్పే ప్రవచనాలు తన బిడ్డల జీవితంలో ఎంత గొప్పగా నెరవేరుతాయని నాకెంతో ఆశ్చర్యం వేసింది. మనుషుల ద్వారా దేవుడు చెప్పించేటటువంటి ప్రవచనాలే మన జీవితంలో ఇంత ఖచ్చితంగా నెరవేరుతుంటే, నాకొచ్చిన ఆలోచన ఏంటంటే, ప్రకటన గ్రంథంలో దేవుడిచ్చినటువంటి మాటలు నెరవేరకపోవడం అన్నది ఉండనే ఉండదు. ఆ సమస్యే ఉండదని నాకు అనిపించింది. సో, దాన్ని బట్టి నేను దేవుడిని స్తుతిస్తూ ఉన్నాను. అంతా దేవుని చిత్తం అయితే నేను అనుకుంటున్నాను, బిఫోర్ గోయింగ్ టు ద హోలీ ల్యాండ్ వి విల్ బి ఫినిషింగ్ ద బుక్ ఆఫ్ రివలేషన్స్. అంటే దాని అర్థం ఏంటంటే, దేవుడు ఆ హోలీ ల్యాండ్‌కి తీసుకువెళ్ళడానికి ముందు దాని గురించి పూర్తిగా తెలుసుకోవడానికి, రాకడ గుర్తులు అర్థం చేసుకోవడానికి, ఈ ప్రకటన గ్రంథం ధ్యానం చేయడానికి దేవుడు గొప్ప అవకాశం ఇచ్చాడని నాకు అనిపిస్తూ ఉంది. ఇది యాదృచ్ఛికమైనైతే నేను అనుకోను. ఇందులో అడుగడుగునా దేవుని చిత్తం ఉంది, దేవుని ప్రణాళిక ఉందని నేను భావిస్తూ ఉన్నాను. ఏదేమైనా దేవుడు మనందరినీ కలిసికట్టుగా ఈ ప్రకటన గ్రంథ ధ్యానం గురించి ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. మనము 13వ అధ్యాయము 10 వచనాల వరకు ధ్యానం చేసుకున్నాము. చివరిలో మనం తెలుసుకుంది ఏంటంటే, ఈ విషయంలో పరిశుద్ధుల ఓర్పు, విశ్వాసం కనబడును అని మనం తెలుసుకున్నాము. రాప్చర్ రాకంటే ముందు మరి దేవుడు ఏమన్నాడంటే, విశ్వసించాలి అని చెప్పాడు. కృపాకాలంలో ఉన్నాం కాబట్టి. కానీ వచ్చేసిన తర్వాత కృపకి మనం దూరం అయిపోతాం. కఠిన పరీక్షలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎవరైతే విడువబడతారో వారికి అప్పటికి కూడా పరలోకం వెళ్ళే ఛాన్స్ ఉంది. దేవుని సన్నిధికి చేరే ఛాన్స్ ఉంది. అయితే వారు మాత్రము ఏమాత్రము తొణకుని విశ్వాసాన్ని ప్రదర్శించాలి. విశ్వాసంతో పాటు క్రియలు కూడా ఉండాలి. ఒకప్పుడు కృపాకాలంలో దేవుడు యేసుక్రీస్తు ప్రభువుల వారు మన కొరకు మరణించునంతగా ఆయన మనల్ని ప్రేమించాడు. ఇప్పుడు కృపాకాలం దాటిపోయిన తర్వాత ఎవరైనా ఇంకనూ ఆయన్ని ప్రేమించాలనుకుంటే వారు ఆయనను ఎలా ప్రేమించాలంటే, ఆయన కొరకు మరణించినంతగా వారు ఆయనను ప్రేమించాలి. సో రివర్స్ అవుతుంది. కృపాకాలం ముందు యేసు మనల్ని ప్రేమించి మన కొరకు మరణించాడు. కానీ రాప్చర్ వచ్చిన తర్వాత మనము ఆయనను ప్రేమించి ఆయన కొరకు మరణించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఒకవైపు అంత్యక్రీస్తు పాలన, అంత్యక్రీస్తు క్రైస్తవులను విడిచిపెట్టడు. మరొక వైపు దేవుని యొక్క ఉగ్రత ఈ భూమి మీద కుమ్మరించబడుతుంది. 2 రకాల శ్రమలను ఎదుర్కొని ఎవరైతే యేసుక్రీస్తును నమ్ముకోవాలి అని అనుకుంటున్నారో ఆ సమయంలో కూడా వారు మనుగడ సాగించాలి. అందుకనే ఆ సమయంలో మరణించుదామని అనుకుంటారు, మరణం కోసం ఎదురు చూస్తారు, కానీ మరణం వారికి దొరకదు. శ్రమలు అనుభవించాల్సిందే అని ఉంది. దేవుని కొరకు చనిపోవడానికి సిద్ధం కావాల్సినటువంటి రోజులు ఆ రోజులు. ఎప్పుడు అంటే ఎత్తబడకుండా విడవబడి అంత్యక్రీస్తు పాలనలోనికి ఎదురు చూచినటువంటి రోజులు. సో దీని గురించి మనము చూస్తూ ఉన్నాము. నిన్నటి దినాన చంద్రగ్రహణం ఏర్పడింది. రెడ్ మూన్ అని చెప్పారు. చాలా చోట్ల రెడ్ మూన్ కనపడింది. రెడ్ మూన్ గురించి మనం ఆలోచించినట్లయితే బైబిల్లో కూడా రెడ్ మూన్ చంద్రుడు ఎరుపవుతాడని 6వ అధ్యాయంలో ఉంది. అయితే ఇప్పుడు బైబిల్లో చెప్పబడినటువంటి ఆ సంఘటన, నిన్న వచ్చినటువంటి చంద్రగ్రహణం 2 ఒకటి కాదు. ఎందుకంటే బైబిల్లో 6వ అధ్యాయంలో మనం చదువుకునేటప్పటికీ అంత్యక్రీస్తు పాలన మొదలవుతుంది. ఆయా గుర్రాలపై వచ్చినటువంటి వాళ్ళని మనం చూస్తూ ఉంటాము. కానీ ప్రస్తుతానికైతే ఇంకా యేసుక్రీస్తు ప్రభువుల వారి రహస్య రాకడ రాలేదు. అంత్యక్రీస్తు పాలన ప్రారంభం కాలేదు. కాబట్టి అది ప్రకృతి సిద్ధంగా సూర్యుడికి మరి చంద్రుడికి మధ్యలో భూమి అడ్డొచ్చి భూమి నీడ చంద్రుడి మీద పట్టడం ద్వారా ఏర్పడినటువంటి గ్రహణం అది. దానికి పెద్దగా సిగ్నిఫికెన్స్, దాన్ని పట్టించుకోవాల్సినటువంటి అవసరత అయితే లేదు. బట్ ఒక విషయం మనం ఏమర్థం చేసుకోవాలంటే, చంద్రుడు ఎరుపవుతాడా, అట్లాంటిది జరుగుతుందా, చంద్రుడు ఎరుపు ఎందుకు అవుతాడండి అని అనుకుంటే ఎరుపయ్యే అవకాశం ఉంది అని మనకి ఇది రుజువు చేస్తుంది ఈ సంఘటన. చంద్రుడు ఎరుపయ్యే అవకాశం ఉంది, చంద్రుడు నలుపయ్యే అవకాశం ఉంది. ఈ 2 జరుగుతున్నాయంటే సూర్యుడు కూడా నలుపయ్యే రోజు రాబోతుంది అని మనం అర్థం చేసుకోవాలి. గోనె పట్టలాగా, సాక్ క్లాత్ లాగా ఆయన నలుపు అవుతాడు సూర్యుడు అని మనము చూసాము. సరే, ఇప్పుడు 13వ అధ్యాయంలో చివరి చూసినట్లయితే ఓర్పును కలిగి ఉండాలి, ఎన్నో శ్రమలు వస్తాయి, ఎన్నో రకాల వేదనలు పడతాయి అని తెలుసుకున్నాము. ఇప్పుడు 11వ వచనం నుంచి మనం చదువుకుందాము. మరియు భూమిలో నుండి మరి యొక్క క్రూర మృగము పైకి వచ్చుట చూచితిని. గొర్రెపిల్ల కొమ్ము వంటి 2 కొమ్ములు దానికి ఉండెను. అది ఘట సర్పము వల్లే మాటలాడుచుండెను. అది ఆ మొదటి క్రూర మృగమున కన్నా అధికారము, చేష్టలు అన్నియు దాని ఎదుట చేయుచున్నది.
మరియు చావు దెబ్బ తగిలి బాగుపడి ఉన్న ఆ మొదటి మృగమునకు భూమియు దానిలో నివసించు వారును నమస్కారము చేయనట్లు అది బలవంతము చేయుచున్నది. 11, 12 వచనాల్లో మనం మరి ఒక క్రూర మృగాన్ని చూస్తున్నాము. అయితే 13వ అధ్యాయం మొదటి కొన్ని వచనాల్లో మనం చూసినటువంటి ఆ క్రూర మృగము, అదేవిధంగా 12వ అధ్యాయం మొదట్లో చూసినటువంటి ఆ క్రూర మృగము, ఇవన్నీ కూడా రెండు ఒకటి కాదు. ఈ రెండు వేర్వేరు క్రూర మృగాలు. మొదటి క్రూర మృగం అంత్యక్రీస్తు అనుకున్నాము. కానీ ఇక్కడ రెండవగా అంటే 11వ వచనంలో మనం చూస్తున్నటువంటి ఆ క్రూర మృగము మొదటిగా మనము 13వ అధ్యాయం స్టార్టింగ్ లో చూసిన క్రూర మృగం కంటే భిన్నంగా ఉంది. అది ఎలా ఉంది అంటే 7 తలలు 10 కొమ్ములు ఉన్నట్టుగా దానికి చూస్తున్నాము. ఇది ఎట్లా ఉందంటే గొర్రెపిల్ల కొమ్ము అంటే 2 కొమ్ములు దానికి ఉన్నాయని చూస్తున్నాము. అయితే ఇది కూడా ఘట సర్పం వల్లే మాట్లాడుతుందట. అంటే మొదట మనం చూసినటువంటి క్రూర మృగం అంత్యక్రీస్తు అనేటటువంటి ఆ ఘట సర్పము ఏ విధంగానైతే మాట్లాడుతుందో అలాగే మాట్లాడుతుంది. ఆ అంత్యక్రీస్తుగా చలామణి అవుతున్నటువంటి ఆ క్రూర మృగము ఎలాంటి పనులు అయితే చేస్తుందో అధికారంతో అలాంటి పనులు చేయగలుగుతుంది. అలాంటి అధికారాన్ని కూడా ప్రదర్శించగలుగుతుంది. మరి మనకి డౌట్ రావచ్చు. ఆల్రెడీ అంత్యక్రీస్తు ఉందని చెప్పారు. ఆ క్రూర మృగం అక్కడ ఆల్రెడీ ఉండగానే మళ్ళీ ఇప్పుడు ఇంకొక క్రూర మృగం రావడం ఏంటి, వేరే క్రూర మృగం రావడం ఏంటి అని మనం అనుకోవచ్చు. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అక్కడ ఆ మొదటి 3.5 సంవత్సరాలలో అంత్యక్రీస్తుగా చలామణి అవుతున్నటువంటి ఆ క్రూర మృగం గురించి మనం 12వ అధ్యాయంలో చదువుకున్నాము. అది పడద్రోయబడిందని, అది యుద్ధంలో ఓడిపోయిందని, దానికి చావు దెబ్బ తగిలిందని 3వ వచనం 13వ అధ్యాయం 3వ వచనంలో నేను చదువుతున్నాను చూడండి. దాని తలలో ఒక దానికి చావు దెబ్బ తగిలినట్టుండెను. అయితే ఆ చావు దెబ్బ మానిపోయాను గనక భూజనులందరూ మృగం వెంట వెళ్ళుచు ఆశ్చర్యపడుచుండిరి. సో చావు దెబ్బ అంటే చావునకు దారి తీసే దెబ్బ. అంటే చచ్చిపోయేటట్టు కొట్టాడు రా అంటే వాడు చచ్చిపోయాడని అర్థం. అంటే 7 తలలు ఉంటే ఒక తల చచ్చిపోయింది. మనకి కొన్ని మిథలాజికల్ క్యారెక్టర్స్ లో కూడా కొంతమంది రాక్షసులకి కొన్ని తలలు 10 తలల రాక్షసుని మనం చూసాం. నేను పేరు చెప్పను కానీ మనకు తెలుసు. సో అందులో యువతలు ఉన్నటువంటి కౌంటర్ పాయింట్ బాణాలు వేస్తా ఉంటే ఆ తల పోతుంది మళ్ళీ పుట్టుకొస్తుంది, తల పోతుంది మళ్ళీ పుట్టుకొస్తుంది. కానీ అసలైనటువంటి ఆయువు పట్టు మీద బాణం వేసేదాకా కూడా ఆ రాక్షసుడు 10 తలల రాక్షసుడు చచ్చిపోకుండా ఉంటాడు అన్నది మనకి తెలిసినటువంటి మిథలాజికల్ స్టోరీ. సో ఇక్కడ కూడా ఈ 7 తలలు మరి 10 కొమ్ములు 7 తలలు ఉన్నటువంటి ఈ క్రూర మృగానికి కూడా ఒక తల దెబ్బ తగిలింది. అంటే దేర్ వాజ్ ఏ మర్డర్ అటెంప్ట్, అసాసినేషన్ అటెంప్ట్ జరుగుతుంది, గాయపడుతుంది, చనిపోతుంది అని కూడా మనం తెలుసుకున్నాము. అంటే విశ్లేషించాము ఆ విధంగా. అయితే చనిపోయినట్టుగా ఉండి కూడా తర్వాత మరలా దీని యొక్క ప్రభావం కనపడుతుంది. మరలా ఇది తిరిగి లేగుస్తుంది. తిరిగి లేచినప్పుడు అందరూ కూడా దీని వెంటపడి ఆశ్చర్యపోతారు. అబ్బబ్బబ్బా ఎంత గొప్పది, మరి ఇలా తిరిగి లేవటం అందరికీ అసాధ్యం, కానీ ఇదిగో ఈ అంత్యక్రీస్తుకు మాత్రం సాధ్యమే అంటూ వెర్రి జనాలందరూ కూడా వెంటబడతారు. మరి ఇదంతా కూడా మనం చూస్తూ ఉన్నాం. వై దట్ బికమ్స్ సో సెన్సేషనల్? ఎందుకు అంత సెన్సేషనల్ అవుతుంది అంటే జనాలకి ఆల్రెడీ వెర్రితనం వచ్చేస్తా ఉంది. జనాలకి దేనికి ఆశ్చర్యపోవాలో దేనికి ఆశ్చర్యపోకూడదో అర్థం కాని ఉన్మాద స్థితిలోనికి జనాలు వెళ్ళిపోతున్నారు. ఈ రోజు కూడా మీరు గమనించినట్లయితే ప్రజలకి దేనికోసం అగ్రెసివ్ అయిపోతారో తెలియదు. వాళ్ళ హీరోల కోసం విపరీతమైన అగ్రెసివ్ అయిపోయి మరి షాపులను తగలబెట్టే అంత పైశాచికత్వాన్ని మనం చూస్తున్నాము. బస్సుల్ని పగలగొట్టి రోడ్డంతా హల్చల్ చేసే పైశాచికత్వాన్ని మనం చూస్తున్నాము. ఎవరో పిచ్చి వాళ్ళు ఏదో చేస్తే దాని గురించి అది పెద్ద వైరల్ అయిపోతా ఉంటది. మీరు చూడండి, వెర్రి పనులు ఎక్కువగా వైరల్ అయిపోతా ఉంటాయి, గొప్పగా వైరల్ అయిపోతా ఉంటాయి. మంచి పనులు పెద్దగా వైరల్ అవ్వవు. మంచిగా గొంతు చించుకొని మంచి మంచి పాస్టర్ గారులు వాక్యం చెప్తూ ఉంటే యూట్యూబ్ లో వాటికి వచ్చే వ్యూస్ మీరు చూడండి చాలా తక్కువగా ఉంటాయి. కానీ ఎవరైతే సెన్సేషన్ సృష్టించి లేని దాన్ని ఒక అట్రాక్టివ్ అల్యూరింగ్ టైటిల్స్ పెడతారో వాళ్ళకి ఎక్కువ క్రేజ్ వచ్చేస్తా ఉంటది. మీరు గమనిస్తే ఎంత మంచి కంటెంట్ ఉన్నా సరే మీరు ఆ వాక్యాలు చూడబుద్ధి కాదు లోకానికి. కానీ ఎలాంటి కంటెంట్ చూస్తారు తెలుసా? ఆడవాళ్ళు బొట్టు పెట్టుకోవచ్చా క్రైస్తవ స్త్రీలు అనే టైటిల్ తో ఎవడన్నా పెట్టాడు అనుకోండి,
అది చాలా సెన్సేషన్ అయిపోద్ది. లేదంటే వస్త్రధారణ గురించి ఎవరన్నా పెట్టారనుకోండి, అది సెన్సేషన్ అయిపోద్ది. క్రైస్తవులు తాళి కట్టొచ్చా అనే టైటిల్ తోటి మెసేజ్ పెడితే అది సెన్సేషన్ అయిపోద్ది. చాలా అంటే ఏమాత్రము గూడా ఒక సెన్స్ లేనటువంటి అంటే డిస్కషన్ వర్ది కానటువంటి టాపిక్స్‌కేమో ప్రజలు వేలం వెర్రిగా వెనకబడతా ఉంటారు. నిజంగా లోతైనటువంటి వాక్యం చెప్పే పాస్టర్లు చాలా మందున్నారు. కానీ వాళ్ళకుండే సబ్‌స్క్రైబర్‌లు తక్కువే, వాళ్ళకుండే వ్యూస్ తక్కువే. అంటే ఇదంతా ఎందుకు నేను చెప్తున్నానంటే, ప్రెజెంటు ఎలాంటి ట్రెండ్ నడుస్తుందంటే, ఏదైతే వెర్రిగా ఉంటుందో అదెక్కువ సెన్సేషనలైజ్ అయిపోతా ఉంటది. ఇక్కడ అంత్యక్రీస్తు సావు దెబ్బ తగిలి మళ్ళీ బతికాడనేసరికి చాలా సెన్సేషన్ అయిపోద్ది గానీ, యేసుక్రీస్తు ప్రభువుల వారు చనిపోయి తిరిగి లేచాడంటే మాత్రము అది వెర్రితనంగా కనిపిస్తా ఉంటది. అందుకని బైబిల్ స్పష్టంగా ఏం చెప్తుందంటే, నశించుచున్న వారికి క్రీస్తుని గురించిన వార్త, నశించుచున్న వారికి వెర్రితనము గాని, దేవుని ప్రజలకు దేవుని శక్తి అయ్యున్నది అని వ్రాయబడి ఉంది. సో, క్రీస్తుని గురించి క్రీస్తు చనిపోయాడు, తిరిగి లేచాడు. ఆయన తిరిగి లేవటం ద్వారా, ఆయన చనిపోయి రక్తాన్ని చిందించటం ద్వారా మనకు పాప విమోచన లభించింది. ఆయన తిరిగి లేవటం ద్వారా మరణము జయించబడింది, మరణపు ముల్లు మృంగివేయబడింది అని మనం సువార్త చెప్తే అది వెర్రితనంలాగా కనిపిస్తది. కానీ కొంచెము ఈ ఏదో మ్యానిపులేట్ చేసి చనిపోయినట్టుగా భ్రమపెట్టి, లేదంటే చనిపోయినటువంటి అతని స్థానంలో ఒక ప్రతిమను పెట్టి, ఈ ప్రతిమను మాట్లాడేలా చేసి, మళ్ళీ బతికాడహో అని చెప్పగానే ఎక్కడ లేని సంతోషంతోటి గొప్ప ఫ్యాన్స్ అయిపోయేటటువంటి ట్రెండ్ అక్కడికి రాబోతుంది. సో, ఇక్కడ గమనించినట్లయితే 12వ అధ్యాయంలో అది ఆ మొదటి క్రూర మృగమునకున్న అధికారపు చేష్టలన్నీ దాని ఎదుట చేయున్నది. అంతేగాకుండా నివసించువారు ఆ మొదటి మృగమునకు భూమియు దానిలో నివసించువారు నమస్కారం చేయనట్లు అది బలవంతము చేయుచున్నది. సో, ఇక్కడ ఏమొచ్చిందంటేనండి, ఈ రెండవ యానిమల్ ఏదైతే బీస్ట్ ఉందో ఇది అంత్యక్రీస్తు కాదు గాని, అంత్యక్రీస్తుని పూజించమని ప్రేరేపించేటటువంటి అబద్ధ ప్రవక్త. ఈ అబద్ధ ప్రవక్త అని ఎందుకు అంటున్నానంటే, మీరు గమనించండి, గొర్రె పిల్ల కొమ్ముల వంటి 2 కొమ్ములు దానికుండెనని వ్రాయబడి ఉంది. అసలు మనం ఆలోచించాల్సింది ఏంటంటే, గొర్రె పిల్లకి కొమ్ములుంటాయా? గొర్రెకి కొమ్ములుంటాయి గానీ, గొర్రె పిల్లకి కొమ్ములుండవండి. కానీ గొర్రె పిల్లకి కొమ్ములొచ్చాయంటే, ఇది ప్రవక్త అని నమ్మిస్తున్నటువంటి అబద్ధ ప్రవక్త. నేను స్టార్టింగ్‌లో 6వ అధ్యాయం చెప్పేటప్పుడు కూడా చెప్పాను. ఏమని అంటే, తెల్ల గుర్రం మీద వస్తున్నాడు అనగానే శాంతిదూత అనుకుంటాం గానీ, తెల్ల గుర్రం మీద వచ్చేవంతా కూడా శాంతిదూత కాదు. అక్కడ మోసం చేస్తున్నాడు అన్న విషయాన్ని మనం గమనించాం. సో, ఇక్కడ గూడా గొర్రె పిల్లలాగా కనిపిస్తుంది. గొర్రె పిల్లే కదా అనుకుంటే దాని మాటలు ఎట్లున్నాయట అంటే, ఘట సర్పము వలె మాట్లాడుచుండెను. పైకి చూడ్డానికి మాత్రం పాస్టర్ గారిలాగా కనిపిస్తది. పైకి చూడ్డానికి మాత్రం ప్రపంచ బోధకుడిలాగా కనిపిస్తది ఈ గొర్రె పిల్ల. కానీ నోరు తెరిస్తే దేవుడికి వ్యతిరేకమైన మాటలు, క్రూరమైన మాటలు, మూర్ఖమైన మాటలు, దైవ దూషణకరమైనటువంటి మాటలు వస్తా ఉంటాయి. ఇంకా ఇదేం చేస్తదంటే, ఆ మహాఘట సర్పము ప్రతిమకు నమస్కారము చేయవలెనని అది నిజంగా దేవుడు అదే అని చెప్పడానికి అందరిని బలవంతం పెడుతూ ఉంటది. అంటే అందరిని కన్విన్స్ చేసేటటువంటి పనిలో ఉంటుంది అబద్ధ ప్రవక్త. అబద్ధ ప్రవక్త అంటేనే అబద్ధం చెప్పించి అబద్ధాన్ని ప్రజలు నిజమని నమ్మేలా చేసేవాడే అబద్ధ ప్రవక్త. ఈ రోజు కూడా మనం చాలా మంది అబద్ధ ప్రవక్తలను గుర్తించలేకపోతున్నాం. అబద్ధపు దర్శనాలు చాలా మంది చెప్తున్నారు. అబద్ధపు ప్రవచనాలు చాలా మంది చెప్తున్నారు. ఆత్మీయత లేకుండా ప్రవక్తలుగా చలామణి అవుతున్నారు. ఇక లోకంలో అసలు ఏమాత్రము పవిత్రమైన జీవితం లేకుండా గొప్ప గొప్ప దైవ బోధలు చేసేసినట్టుగా భ్రమపెట్టి అందరిని ఆకర్షించుకొని తమ వైపుకు తిప్పుకొని కనీసం ఆత్మీయ అనుభవం ఉండట్లేదు, బైబిల్ చదివిన అనుభవం ఉండట్లేదు, స్క్రిప్టెడ్ మెసేజెస్ చెప్పి చాలా మంది ప్రజలను తమ వైపు తిప్పేసుకుంటున్నారు. అబద్ధాలు మనం వింటూ ఉన్నాము. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, ఏదైనా సరే బైబిల్‌లో జరిగేటటువంటి ప్రతి దానికి ముందు నీడ వస్తదండి. ఇప్పుడు కొత్త నిబంధనకి ముందు కొత్త నిబంధన నీడగా పాత నిబంధనని దేవుడు ఉంచాడు. ఇప్పుడు రాబోయే సంగతులను గురించి దేవుడు ముందుగా ఏం చేశాడంటే కొన్ని సూచనలను మనకి ఇస్తా ఉంటాడు. ఇప్పుడు ఆయన రహస్య రాకడ వచ్చిన తర్వాత జరగబోయే సంఘటనల గురించినటువంటి ఛాయలు, అటువంటి క్రియలు, అటువంటి కార్యాలు దేవుడు మనకిప్పుడు సూచనప్రాయంగా చూపిస్తా ఉంటాడు. ఇవన్నీ కూడా అవే కాకపోయినా సరే ఇలాగూ జరుగుతాయి అనడానికి నిదర్శనాలుగా మనం అర్థం చేసుకోవడానిక మనల్ని
అలర్ట్ చేయడానికి గాను దేవుడు మనల్ని ముందుగానే ఉద్యుక్తం చేస్తున్నాడని మనం అర్థం చేసుకోవాలి. సో ఈ గొర్రె పిల్ల కొమ్ము వంటి కొమ్ములు ఉన్నాయి అని ఒక క్రూర మృగము, కానీ కనిపించడానికి మాత్రం గొర్రె పిల్లలాగుంది. ఇదేమో మాటలు కూడా ఘట సర్పం వల్లే మాట్లాడుతుంది. ఇంకా ఇదేం చేస్తుందంటే అన్ని సూచక్రియలు చేస్తుంది. మొత్తానికి ప్రవక్తను నమ్మించి దేవుడు ఎవరో కాదు అంత్యక్రీస్తే ఈయనే మెస్సయ్య, ఈయనే లోకానికి రక్షకుడు అని నమ్మిస్తుంది. అసలైనటువంటి రక్షకుడిని జనం మర్చిపోయేలా చేస్తుంది. అసలైనటువంటి రక్షకుడిని జనం గుర్తుపెట్టుకోకుండా ఉండేలా చేసి, దొంగ రక్షకుడు ప్రజలను భక్షించేవాడు వచ్చినప్పుడు వాడే రక్షకుడు అని చెప్పేటట్టుగా చేస్తా ఉంది. సో ఇంకా మనం గమనించినట్లయితే అది ఆకాశం నుండి 13వ వచనం చదువుతున్నాను. అది ఆకాశం నుండి భూమికి మనుషుల ఎదుట అగ్ని దిగువచ్చునుక గొప్ప సూచనలు చేయుచున్నది. సేమ్ ఏలియా ఎలాంటి సూచక్రియలు అయితే చేస్తున్నాడో, అగ్ని దిగువచ్చు సూచక్రియలు చేసింది ఏలియా అని మనము ఇద్దరు సాక్షుల గురించి తెలుసుకున్నాం. ఒకవేళ మీరు దీన్ని ఫాలో అయి ఉండకపోతే అది కూడా మన యూట్యూబ్ దాంట్లో ఉంది, అందులోకి మీరు వెళ్ళి చూడండి. ఆ ఇద్దరు సాక్షుల్లో మోషే ఒకరు, ఏలియా ఒకలని చూసుకున్నాము. ఏలియాకు మాత్రమే పాత నిబంధన గ్రంథంలో ఆ పరలోకము నుండి అగ్నిని దింపినటువంటి శక్తి ఉన్నట్లుగా మనం చూస్తాం. 55 మంది చొప్పున నిన్ను రాజు పిలుస్తున్నాడని చెప్పడానికి పంపించినప్పుడు ఏలియా ప్రార్థించగా అగ్ని దిగి వచ్చి వారందరిని దహించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాంటి సూచక్రియలు కూడా ఎవరు చేస్తున్నారంటే అబద్ధ ప్రవక్త చేస్తున్నారు. సో దెర్ విల్ బి లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్. ఎలా అంటే ఎవరైనా సరే ఒక అనాలిసిస్ చేసుకొని ఇది నమ్మొద్దు, ఇట్లాంటివి చేయట్లేదు కాబట్టి ఇది నమ్మకూడదు అని మనం ఎప్పుడైతే అనుకుంటామో, సరిగ్గా సాతానుడు అవే చేసి చూపిస్తాడు. సో దట్ హీ కెన్ బి కన్ఫర్మ్డ్ యాజ్ ద గాడ్. అందుకనే వాడిని వెలుగుదూత అన్నారు. వెలుగుదూత అంటే వాడు వెలుగులో ఉన్నట్టుగా కనిపించేటటువంటి చీకటి దూత, అందరిని మోసం చేసేవాడిని వెలుగుదూత అంట. ఇక్కడ సాతాను చేత ప్రేరేపితమైనటువంటి ఈ అబద్ధ ప్రవక్త ఆ సాక్షుల వల్ల సూచక్రియలు చేస్తూ, చూడండి, వాళ్ళు ఒకవేళ దేవుడి నుంచి ఇలాంటి సూచక్రియలు చేస్తుంటే నేను చేస్తున్నది కూడా దేవుని దగ్గర నుంచే. సో ఇక్కడ దేవుడు ఎవరు అంటే, ఇదిగో మన ముందు ఉన్నటువంటి ఈ అంత్యక్రీస్తే, ఈ మహాఘట సర్పమే మనకు దేవుడు, మనం దీన్ని మొక్కాలి అని అందరిని కూడా బలవంతం చేస్తూ సూచక క్రియలు చెప్తూ భూనివాసులతో చెప్తూ ఆ ప్రతిమకు క్రూర మృగమునకును ప్రతిమను చేయవలనని అది భూనివాసులతో చెప్పుచు ఆ మృగము ఎదుట చేయుటకు తన కీబడిన సూచక క్రియ వలన భూనివాసులను మోసపుచ్చుచున్నది. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సూచక క్రియలు ఎవరైనా చేయడం చూస్తే సూచక క్రియలు చేసినంత మాత్రాన వాళ్ళు దేవుడి దగ్గర నుంచి వచ్చిన వారని అనుకోవాల్సిన అవసరం లేదు. సూచక క్రియలతో పాటు బైబిల్ అనుసారమైనటువంటి జీవితం ఉంటేనే వారిని మనం నమ్మాలి. అద్భుతాలు చేయగానే వాళ్ళు గొప్ప దైవజనులను అనుకోవద్దు. ఆశ్చర్యాలు జరుగుతుండగానే వాళ్ళు చాలా గొప్ప దైవజనులను అనుకోవద్దు. మన పాస్టర్స్, మన దైవజనులు చేస్తున్నటువంటి అవే అద్భుతాలను సాతాను కూడా చేయగలడు, అబద్ధ ప్రవక్త కూడా చేయగలడు. మనం పాత నిబంధనలో మోషే ఫరో రాజు ముందు అద్భుతాలు చేయాలని ప్రయత్నించినప్పుడు మోషే కర్రను పాముగా చేస్తే ఫరో రాజు దగ్గర ఉన్నటువంటి మాంత్రికులు కూడా కర్రను పాముగా చేశారు. మోషే చేసినటువంటి అద్భుతాలను వాళ్ళు కూడా చేయగలుగుతున్నారు. గమనించండి, అద్భుతాలు మనకు క్రైటీరియా కాదండి. ఆశ్చర్య క్రియలు, సూచక క్రియలు మనకి ప్రామాణికం కాదు. మనకి ప్రామాణికం పరిశుద్ధమైనటువంటి జీవితం, ప్రామాణికం క్రీస్తు కొరకు ప్రాణం అర్పించగలిగేటటువంటి పరిశుద్ధమైన త్యాగపూరితమైన జీవితం. క్రీస్తులో ఉన్నటువంటి ప్రేమను వారు చూపించగలుగుతున్నారా? క్రీస్తులో ఉన్నటువంటి అందుబాటులో ఉండే స్వభావాన్ని వారు చూపించగలుగుతున్నారా? ఇదే మనకు ప్రామాణికంగా తీసుకోవాలి. ఒక దైవ సేవకుడు ఎన్ని గొప్ప అద్భుతాలు చేస్తున్నా క్రీస్తులో ఉన్నటువంటి లక్షణాలు కనపడకపోతే మనం ఆ విషయంలో గనక చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకరి యొక్క అసలైనటువంటి స్వభావము వారు అత్యంత కఠినమైన వేదనలో ఉన్నప్పుడు బయటపడుతుందని ఒక ఆయన అన్నాడు. నిజంగానే మనం చూసినప్పుడు వెన్ వీఆర్ టూ మచ్ ఇన్ పెయిన్, మనము విపరీతమైన బాధలో ఉన్నప్పుడే మనలో నుండి అసలైనటువంటి మన ఇన్నర్ మ్యాన్ మాటలు బయటకు వస్తాయి. మీరు కొంతమందిని గమనించండి, చాలా పైకి సౌమ్యంగా కనపడినట్టుంటారు, కానీ కొన్నిసార్లు వాళ్ళకి ఉన్నట్టుండి చెయ్యి నలగటం లేదంటే ఏదైనా పెద్ద దెబ్బ తగలటం అయితే నోట్లో నుంచి సడన్ గా కొన్ని విపరీతమైన కర్స్ వర్డ్స్ బయటకు వచ్చేస్తాయి. కర్స్ వర్డ్స్ బయటకు వచ్చేసి విపరీతంగా తీటేస్తారు. సో అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళలో ఉన్నటువంటి ఇన్నర్ మ్యాన్, ఆంతరంగిక పురుషుడు మార్పు చెందలేదు, లోపలోడు ఇంకా మారలేదు, బయటోడు మాత్రం మారినట్టుగా కనిపిస్తున్నాడు అని అర్థం చేసుకోవాలి. కానీ యేసుక్రీస్తు ప్రభువులు వారికి విపరీతమైన వేదన పెడుతూ
తలపై ముండ్ల కిరీటానికి వచ్చి, కాళ్ళలో మేకులు కొట్టి, చేతుల్లో శీలలు కొట్టి, ఇష్టం వచ్చినట్టుగా తిడుతూ, ఉమ్మి వేస్తూ, ఎండలో ఆయన్ను సిలువలో మధ్యాకాశంలో వేలాడదీసినప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, ఆయన నోటి నుండి శాపవచనం రాలే, దూషణ వచనం రాలే. "రేయ్ మీకుందిరా, మీరు అయిపోతార్రా, మీరు నాశనం అయిపోతార్రా, మీకు దేవుడే చూసుకుంటారా" అనలేదు. ఆయన ఏమన్నాడంటే, "తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు" అన్నాడు. సో ట్రూ క్యారెక్టర్ కమ్స్ అవుట్ వెన్ వీఆర్ ఇన్ టూ మచ్ ఆఫ్ పెయిన్. సో మనలో నిజమైన బాధ ఉన్నప్పుడు మనలో ఉన్నటువంటి అసలైన క్యారెక్టర్ బయటకు వస్తూ ఉంటుంది. సో ఒకరిని మనం టెస్ట్ చేయాల్సింది కూడా ఎప్పుడంటే, వారు సంతోషంగా ఉన్నప్పుడు, వారు సంతుష్టిగా ఉన్నప్పుడు మాట్లాడటంలో వాళ్ళ యొక్క అసలైన ఐడెంటిటీ బయటపడదు. కానీ వాళ్ళు ఎప్పుడైతే వేదనలో ఉన్నారో, మీరు చూడండి, పైకి మంచి బోధకులుగా ఉన్నవాళ్ళు కూడా ఒక కష్టం వచ్చినప్పుడు మీడియా ముందుకు వచ్చి బ్యాలెన్స్ తప్పి మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు నాశనం అయిపోతారనో, వాళ్ళని దేవుడు ఇట్లా చేసేస్తాడనో, అట్లా చేసేస్తాడనో మాట్లాడేసుకుని, అంటే దే స్టిల్ నీడ్ టు గెట్ మాడిఫైడ్ ఇన్ దైర్ ఇన్నర్ బీయింగ్. వారిలో అంతరంగిక పురుషుడు ఇంకా మారాలి అని మనం అర్థం చేసుకోవాలి. సో మోసపుచ్చుతూ ఉంటాయి మనల్ని సూచక క్రియలు. కాబట్టి మనము దేవుడిని నమ్మేది సూచక క్రియల ద్వారా గాని, సూచనల ద్వారా గాని చూసి నమ్మకూడదు. కేవలము ఆయన యొక్క ప్రేమను చూసి, ఆయన మన కొరకు చేసిన త్యాగమును చూసి నమ్మాలి. ఎవరిని? యేసుక్రీస్తు ప్రభువు వారు రొట్టె ద్రాక్ష రసాన్ని ఇస్తూ ఆయన త్యాగాన్ని గుర్తు చేసుకోమన్నాడు, కానీ ఆయన చేసిన అద్భుత క్రియలను గుర్తు చేసుకోమనలేదు. కానీ త్యాగం కంటే అద్భుత క్రియలు మనల్ని బాగా ఆకర్షిస్తాయి. లాజరుని 4 సంవత్సరాలు సమాధిలో ఉన్న 4 రోజులు సమాధిలో ఉన్న తర్వాత లాజరు బయటికి రాని తిరిగి లేపినటువంటి దేవుడు అంతకంటే గొప్ప అద్భుతం ఉంటుందా అండి? మీరు ఇదిగో ఇది జ్ఞాపకం చేసుకునేటప్పుడు నేను లాజర్ని తిరిగి లేపాను కదా, అది జ్ఞాపకం చేసుకోండి అన్నాడా? లేదు. నేను మీ కొరకు చూపించిన ప్రేమను జ్ఞాపకం చేసుకోండి అన్నాడు. సో హిస్ మిరకిల్స్ ఆర్ నాట్ ద క్రైటీరియా టు అండర్స్టాండ్ హూ జీసస్ క్రైస్ట్ ఈజ్ ఒరిజినల్లీ. యేసుక్రీస్తు చేసినటువంటి అద్భుతాలు అన్నవి మనకి ప్రామాణికం కావండి. ఆయన ఎవరో అర్థం చేసుకోవడానికి. ఏంటి ప్రామాణికం అంటే, ఆయన శిలువలో మన కొరకు చూపించినటువంటి ప్రేమే మనకు ప్రామాణికము. కాబట్టి మనము ఆయన శిలువ ప్రేమను అర్థం చేసుకున్నప్పుడు మనల్ని ఎవ్వరూ మోసపుచ్చలేరు. మనల్ని మోసపుచ్చేవి ఏంటంటే, సూచనల కోసం మనము ప్రాకులాడేటటువంటి స్వభావము, సూచనల మీద నుండి, అద్భుతాల మీద నుంచి మన దృష్టిని తిప్పి నిజమైన వాక్యం వైపుకి ఎప్పుడైతే పెడతామో అప్పుడు నిజమైనటువంటి పరిణతి మనలో వస్తుందని దేవుడు మనతో ఈ రోజు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. యూదులు సూచక క్రియలను కోరుచున్నారు. యూదులకి సూచక క్రియలు కావాలి. యూదులు సూచక్రియలు చూపించమని అడుగుతున్నారు. అద్భుతాల కోసం వాళ్ళు అడుగుతున్నారు. ఫరో రాజు కూడా, రోమా వాళ్ళు కూడా ఏం చేస్తారంటే, ఈయన ఏమైనా చేస్తాడు అద్భుతాలు, నేను చూడాలి, చూసి తరించాలి అనుకుంటున్నాడు. యేసుక్రీస్తుని అద్భుతాలు చేసేవాడిగా మాత్రమే చూస్తున్నారు. ఒక మెజిషియన్ లాగా చూస్తున్నాడు ఫరో రాజు, హేరోదు రాజు. అదే విధంగా ఇక్కడ యూదులేమో ఆయన ఏదైనా సూచక్రియలు చేస్తే అప్పుడు నమ్ముతాం అంటున్నారు. అందుకని తోమా ఏమంటున్నాడు తెలుసా అండి? నీ చేతిలో చెయ్యి పెట్టి, నీ గాయంలో నేను వేలు పెట్టి చూస్తేనే కానీ నేను నమ్మను అన్నాడు. నమ్మడానికి ఒక సూచన కావాలి, నమ్మడానికి ఒక రుజువు కావాలి. అయితే యేసుక్రీస్తు ప్రభువుల వారు ఏమన్నాడు తెలుసా అండి? చూడక నమ్మిన వాళ్ళు ధన్యుడు అన్నారు. సో అన్ని చూసిన తర్వాత నమ్మటం గొప్ప కాదు, కానీ ఏమీ చూడకుండా ఉన్నప్పుడే నమ్మటమే గొప్ప అని, సూచన అడగకుండా నమ్మటమే గొప్ప. సూచన ఎవరి కోసం ఇవ్వబడింది అంటే యూదుల కొరకు ఇవ్వబడింది. కానీ మనం మాత్రము ఆయన ప్రేమను చూసి నమ్మాలి అని దేవుడు ఈ రోజు మనతో మాట్లాడుతున్నాడు. తర్వాత 15వ వచనంలో, మరియు ఆ మృగము యొక్క ప్రతిమ మాటలాడునట్లును ఆ మృగం యొక్క ప్రతిమకు నమస్కారము చేయుమని వారిని హతము చేయునట్లును ఆ మృగం యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకై దానికి అధికారము ఇవ్వబడెను. చూడండి, ఇప్పుడు ఈ అబద్ధ సాక్షి గురించి మనం మాట్లాడుకుంటున్నాము. ఇది అబద్ధ సాక్షి అని మళ్ళీ 19వ అధ్యాయంలో కూడా మనకు వ్రాయబడి ఉంది. అక్కడికి వచ్చినప్పుడు అది మనం చూసుకుందాము. ఈ అబద్ధ సాక్షి అంతం ఎలా ఉంటుందంటే, ఇది ఖచ్చితంగా ఇది నరకానికి వెళ్ళబోతుంది. ఈ అబద్ధ సాక్షితో పాటు ప్రతిమకి మొక్కే వాళ్ళందరూ కూడా, నమస్కారం చేసే వాళ్ళందరూ కూడా నరకానికి వెళ్తారు. ఆ హెల్ ఫైర్ లో, లేక్ ఆఫ్ ఫైర్ లో, అగ్ని గుండములో వారు చేర్చబడతారు, దాంతో పాటు పడద్రోయబడతారు అని మనం అక్కడ చదువుకుంటాం. సో ఇది ఈ అబద్ధ సాక్షి అనేటటువంటి ఈ మృగము ఒక ప్రతిమను చేసింది. ఏం ప్రతిమ అంటే, అంత్యక్రీస్తు ప్రతిమను చేసి ఆ ప్రతిమ మాట్లాడేలా చేసిందట. చూడండి, ప్రతిమ మాట్లాడడం ఎక్కడన్నా సాధ్యం అవుతుందా అంటే, నేను చెప్తాను సాధ్యం అవుతుంది. ఇప్పుడు మనకి ఏఐ రోబోస్ వచ్చేసినాయి ఆల్రెడీ. అంటే మనం పాతకాలంలో లేవండి, చాలా పరిస్థితులు మారిపోయి, ఇంకా అప్డేట్ అవ్వకపోతే కష్టం. ఇప్పుడు ఏఐ రోబోట్స్ వచ్చేసాయి. ఈ రోబోలు ఏంటంటే మనం ప్రోగ్రామ్ చేస్తే
మన మన మనుషుల్లాగా బిహేవ్ చేస్తున్నాయి. ఫస్ట్ రోబో దట్ వాస్ క్రియేటెడ్ అంటే విత్ హ్యూమన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో క్రియేట్ చేసిన రోబో పేరు సోఫియా. సోఫియా అనేటటువంటి అమ్మాయిగా రోబోని తయారు చేశారు. అంటే మన కమాండ్స్‌ని తీసుకొని ప్రతిమనే కానీ మాట్లాడుతుంది. ఒక వ్యక్తి ఒక దేశంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి తన భార్యను అమితంగా ప్రేమించాడు. ఆమె ఒక రోజున దురదృష్టవశాత్తు మరణించింది. మరణించినప్పుడు ఆయన ఏం చేశారంటే తనలాంటిదే బొమ్మను తయారు చేసుకొని, రోబో తయారు చేసి, ఆ రోబోని దాన్ని ప్రోగ్రామింగ్ చేసి పెట్టాడు. తను ఇప్పుడు ఆ వ్యక్తి యొక్క బెడ్‌రూమ్‌లోనే ఉంటది. ఈ వ్యక్తి ఏది మాట్లాడినా ఆ బొమ్మ సమాధానం ఇస్తది. తన భార్య లాగానే ప్రవర్తిస్తా ఉంటది. భార్య లాగానే మాట్లాడుతా ఉంటది. సో, చనిపోయినా గాని బ్రతికి ఉన్నట్లుగా అనుభూతి చెందగలిగేటటువంటి బొమ్మల్ని మనం ఈరోజు చూస్తూ ఉన్నాము. హ్యూమనాయిడ్స్ వచ్చేసాయి, రోబోస్ వచ్చేసాయి. ఇంకా ఇప్పుడు రాబోయే కాలం అంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోనే ఉంది. ఎలాగ ఉండబోతుందంటేనండి, మన బ్రెయిన్ అంతా కూడా కంప్యూటర్‌లో ఫీడ్ చేస్తున్నాము. సో దట్ కంప్యూటర్ కెన్ ఫీడ్ అస్ ఇన్ ద ఫ్యూచర్. అంటే కంప్యూటర్‌లు పూర్తిగా మనల్ని చదివేస్తున్నాయి. మనం ఏమనుకుంటున్నాం, మన ఆలోచన ఎలా ఉంటుంది. మన యాబ్సెన్స్‌లో కూడా కంప్యూటర్ మనలాగానే ప్రవర్తించగలదు. ఎందుకంటే మన మైండ్‌ని అది చదివేసింది. నువ్వు ఎలాంటి పుస్తకాలు ఇష్టపడతావు? నువ్వు రహస్యంగా ఉన్నప్పుడు ఎలాంటి పనులు చేస్తావు? రహస్యంగా ఉన్నప్పుడు ఎలాంటి వాటిని చూస్తున్నావు? రహస్యంగా ఉన్నప్పుడు ఎలాంటి వారితో మాట్లాడుతున్నావు? నీ అసలైన ఆలోచన ఏంటి? నువ్వు బయటికి ఏం మాట్లాడుతున్నావు? నీవు మళ్ళీ నీ సొంత వాళ్ళతో ఎలా మాట్లాడుతున్నావు? నీ క్లోజ్ ఫ్రెండ్‌తో ఏం మాట్లాడుతున్నావు? అంటే నీ క్యారెక్టర్‌నంతటిని కూడా కంప్యూటరు తన లోపల ప్రోగ్రామ్ రూపంలో రాసేసుకుంటుంది. తర్వాత ఏమవుతుందంటే నువ్వు అవసరం లేకుండా నిన్ను అది రెప్లికేట్ చేయగలదు. అంటే నువ్వు లేకపోయినా ఎగ్జాక్ట్‌లీ నీకు లాగానే ప్రవర్తించగలదు. అంటే మనిషి చనిపోయి గూడా బ్రతకడానికి, మనిషి చనిపోయి గూడా తన ప్రభావాన్ని ఇంకా చూపించడానికి ఆల్రెడీ మార్గాలొచ్చేస్తా ఉన్నాయి. ఇక్కడ ప్రపంచం అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా జాగ్రత్తగా వినండి ఈ మాట. ఇంటెలిజెన్స్, మేధ, జ్ఞానము, జ్ఞానం కోసం తహతహలాడుతుంది. ఎంత జ్ఞానం కోసం తహతహలాడుతుందంటే, మనిషిలాంటి మనిషిని తయారు చేయాలని తహతహలాడుతుంది. జ్ఞానం పెరిగిపోయింది. ఎంతకాడికి నేను లేకుండా గూడా నాలాగా ఆలోచించగలిగేటటువంటి మనిషిని నేను తయారు చేస్తున్నాను అనుకున్నారు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, మనిషి అర్థం చేసుకోలేని విషయం ఏంటంటే, మనిషి జ్ఞానాన్ని కంప్యూటర్‌లో నింపి తను అజ్ఞానిగా మిగిలిపోతున్నాడు. మీరు గమనించండి, ఇప్పుడు మా ఫాదర్ రాజేంద్రం గారున్నారు గదా! రాజేంద్రం గారి జనరేషన్ వాళ్ళని, చదువుకున్న వాళ్ళని లెక్కల టీచర్లు గాని, తెలుగు టీచర్‌ని గాని, లేదంటే ఏ గవర్నమెంట్ జాబ్ చేసేవాళ్ళు గాని, ప్రైవేట్ జాబ్ చేసేవాళ్ళు గాని, మీరు టేబుల్స్ అడగండి, ఎక్కాలు అడగండి. 1919 ఎంతంటే టక్‌మని చెప్తారు. లేదంటే 17, 18 ఎంత అంటే టక్‌మని చెప్తారు. ఆ నెక్స్ట్ జనరేషన్ ఇప్పుడు మా తరం లాంటోళ్ళని అడిగితే చెప్పగలుగుతాం గానీ, కొంచెం గుణించుకొని చెప్తాం. అదే పదో ఎక్కం వరకు 10థ్ టేబుల్ వరకు పర్ఫెక్ట్‌గా చెప్తాము. ఆ తర్వాత కొన్ని గుర్తుంటాయి. కొన్ని అటు ఇటు మిస్ అవుతా ఉంటాం. బట్ స్టిల్ వి ఆర్ ఏబుల్ టు మేనేజ్ దట్. బట్ ఈ జనరేషన్ వాళ్ళకి మనం టేబుల్స్ నేర్పిస్తున్నాం గానీ, యాక్చువల్‌గా టేబుల్స్ వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉండట్లేదు. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈస్ బేస్డ్ ఆన్ దేర్ కంప్యూటర్ నాలెడ్జ్. కంప్యూటర్ ఉంది. ఒకప్పుడు 23+44 కూడాలంటే మనం కింద పైన యేసుకొని కూడి ఇంత అవుద్దని చెప్పేవాళ్ళం. లేదంటే మెథడ్‌లో దాన్ని పని చేసేవాళ్ళం. ఇప్పుడు కూడాల్సిన అవసరం లేదు. కాలిక్యులేటర్ వచ్చింది. కాబట్టి కూడికలన్నది, తీసివేతలని, భాగాహారాలని మర్చిపోవటం జరిగింది. నెక్స్ట్ కాలిక్యులేటర్ కాస్త డెవలప్ అయిపోయి కంప్యూటర్‌లొచ్చేసాయి. ఇందులో ఇంకా కంప్యూటర్లు డెవలప్ అయిపోయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. కనీసం ఒకప్పుడు ఫార్ములాలు నేర్చుకుంటే, ఫార్ములాలో ఎలా అప్లై చేయాలో తెలిస్తే మనకి ఒక లెక్క చేయటం వచ్చేది. ఒక ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయటం వచ్చేది. ఇప్పుడు అలా కాదు. కేవలం ఇన్‌పుట్ వాల్యూస్ ఇచ్చేస్తే మనకి దాని ఆన్సర్ వస్తుంది. బ్రిడ్జిలు కట్టడంలో కూడా కంప్యూటర్ నాలెడ్జ్, మేధోశక్తి ఆహ్, అన్నిటికి కూడా అంటే మనుషులు అవసరం లేదు. మిషన్‌లే చేసేస్తున్నాయి. మనుషులు జ్ఞానం నేర్చుకోనవసరం లేదు. ఇప్పుడు రాబోయే బీటా జనరేషన్ ఉంది. అంటే 2025 నుంచి పుట్టిన వాళ్ళందరిని బీటా జనరేషన్ అంటారు. ఈ బీటా జనరేషన్ వాళ్ళందరికీ ఎట్లా ఉంటదంటే, వీళ్ళు నంబర్స్ నేర్చుకోనవసరం లేదు. అంటే కాలిక్యులేషన్ పార్ట్ నేర్చుకోనవసరం లేదు. బేసిక్ మ్యాథమెటికల్ థింగ్స్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. నాకింకా గుర్తు ష్రోడింగర్ ఈక్వేషన్స్, రేనాల్డ్స్ నంబరు వీటికి ఫార్ములాలు తల ప్రాణం తోక్కొచ్చేసాయి. అంటే చాలా పెద్దగా ఉండేవి. వాటిని గుర్తుపెట్టుకొని ఎగ్జామ్‌లో రాయాలి. దాన్ని యూజ్ చేసి ఒక లెక్క చేయాలి. ఫ్లూయిడ్ మెకానిక్స్‌లో గాని, ఎందులో గాని పెద్ద పెద్ద ఫార్ములాస్ ఉంటూ ఉంటాయి. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలంటే చాలా కష్టం వచ్చింది. ఇప్పుడు యాక్చువల్‌గా అయితే ఒక సైంటిస్ట్‌కి ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను ఒక ఫ్లూయిడ్ యొక్క డెన్సిటీ కనుక్కోవాలి.
లేదంటే అని అనుకుంటే అది కంప్యూటరు ఏ ఫ్లూయిడ్ చెప్పు, ఎక్కడ ప్రవహిస్తుంది చెప్పు, ఎంత వేగంతో ప్రవహిస్తుంది చెప్పు, నేను దాని డెన్సిటీ చెప్తా అంటది. చెప్పేస్తుంది. మనం కాలిక్యులేట్ చేయనవసరం లేదు. అయిపోతుంది. అంటే జ్ఞానము కంప్యూటర్‌లో పెడుతున్నాము. బట్ దేర్ కమ్స్ ఎ టైమ్ ఒక్కసారి కంప్యూటర్ మీద పూర్తిగా పడటం మొదలుపెట్టిన తర్వాత ఎప్పుడన్నా చిన్న తేడా అయిందనుకోండి, కంప్యూటర్ ఆగిపోతే లోకం స్తంభించిపోతుంది. దేర్ విల్ బి ఎ టైమ్ ల్యాప్స్. మొన్న బ్లాకౌట్ అయింది. ఒక్క కొద్ది సేపటి పాటు ఏమైందంటే కంప్యూటర్లు ఆగిపోయాయి ఒక ఎయిర్‌పోర్ట్‌లో. అంతా అల్లకల్లోలం అయిపోయింది. ప్రపంచాన్నంతా వణికించేసింది. ఒక దేశము ఏదో టెస్టింగ్ చేస్తుందట హ్యాక్ చేయొచ్చా లేదా అని. దాని ఫలితంగా కొద్దిసేపు కంప్యూటర్లు ఆగిపోయాయి. వాట్ ఇఫ్ ఆఫ్టర్ ఫీడింగ్ ఆల్ ద డేటా ఆఫ్టర్ వి ఫర్గెట్ ఎవ్రీథింగ్ మనం అంతా మర్చిపోయిన తర్వాత టోటల్‌గా కంప్యూటర్‌లు ఫెయిల్ అయిపోతే మనం పూర్తి అజ్ఞానులంగా తయారైపోతాం. అల్లకల్లోలంగా తయారైపోద్ది. ఆల్రెడీ అంతరిక్షంలో మార్పులు జరగడాన్ని మనం చూస్తూ ఉన్నాము. ఇంటర్నెట్‌కి మనం ఎక్కడి నుంచి వాడుతున్నాం తెలుసా అండి? ఎక్కడో మనం పంపించిన శాటిలైట్ ద్వారా మనకి ఇంటర్నెట్ వస్తుంది. ఆ శాటిలైట్ ఫెయిల్ అయితే మనకి ఇంటర్నెట్ పోయినట్టే. చూడండి మనము చాలా సెన్సిటివ్ థింగ్స్ మీద డిపెండ్ అయిపోయి మన ఫ్యూచర్‌ని, మన సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటున్నాము. బట్ ఈ ఈ వచ్చినప్పుడు ఏమవుతుందంటేనండి, ఈ రెండవ రాకడ అంటే యేసుక్రీస్తు రహస్య రాకడ వచ్చే టైంలో ఇవన్నీ క్రాష్ అవుతూ ఉంటాయి. మనుషుడు తను దేని కోసమైతే వెతకటానికి వెంపర్లాడుతున్నాడు, దాని చేతనే మోసం చేయబడుతూ ఉన్నాడు. అందుకనే మరి ఆదికాండంలో ఆయన మంచి చెడుల తెలివినిచ్చు వృక్ష ఫలములను మాత్రం తినొద్దన్నాడు. అయితే మనుషులు జ్ఞానాన్ని కోరుకున్నారు. ఆదాము జ్ఞానాన్ని కోరుకున్నాడు. హవ్వ జ్ఞానాన్ని కోరుకుంది. నాకు ఆ మంచి చెడులు వృక్ష ఫలాన్ని నేను తింటాను. నాకు జ్ఞానం కావాలి. అది తినుదినమున మీరు దేవుళ్ళ వల్లే తెలివి గలవారు అవుతారు. ఈ రోజుల్లో కంప్యూటర్స్‌ని ఏమంటున్నారు తెలుసా? గాడ్ లైక్ విజ్డమ్ అంటున్నారు కంప్యూటర్స్‌కి. దేవుడు అంత తెలివి ఉంది అంటున్నారు. నిజమే. ఏ ఇన్‌పుట్ అయినా ఇవ్వండి. మీరు మీ గూగుల్ ఆన్ చేసి ఒకసారి దాంతో చెప్పండి. నాకు ఇప్పుడు అమెరికా అధ్యక్షుడికి ఎంత వయసుంది? ఆయన వివరాలు ఏంటి చెప్పండి అంటే వెంటనే చెప్పేస్తది. లేదు ఇంకా ఏదైనా క్వెషన్ అడగండి వెంటనే చెప్పేస్తుంది. సో, అంటే ఏంటంటే మొత్తము దేవుడికి ఎన్ని విషయాలు తెలుసో అన్ని విషయాలు ఈ కంప్యూటర్‌కి తెలిసిపోతుంది. గూగుల్‌కి తెలిసిపోతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కి ఓపెన్ ఏఐస్‌కి తెలిసిపోతుంది. ఎల్ఎల్ఎం మోడల్స్‌కి తెలిసిపోతుంది అని చెప్పేసి మనము అర్థం చేసుకోవాలి. వీటన్నిటి మీద బాగా ఆధారపడటం స్టార్ట్ అయిపోయిన తర్వాత దేర్ విల్ బి ఎ డీప్ ఫెయిల్యూర్. మనం ఇప్పుడు డీప్ ఫేక్ వాడుతున్నాము. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి పూర్తిగా డిపెండ్ అయిపోతున్నాం. పిల్లలు ఎగ్జామ్స్ రాయడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుతున్నారు. చాట్ జీపీటీ వాడేస్తున్నారు. ఇంకా జెమినై వాడుతున్నారు. ఇంకా రకరకాలైనటువంటి కృత్రిమ్ వాడుతున్నారు. ఇవన్నీ వాడేసి ఎగ్జామ్ రాయటం సులభం చేస్తున్నారు గానీ, వేర్ దే ఆర్ ఫెయిలింగ్ ఈస్ దే ఆర్ నాట్ యూజింగ్ దేర్ బ్రెయిన్. దే ఆర్ నాట్ స్టడీయింగ్ ఎవ్రీథింగ్ టు అండర్‌స్టాండ్ ఇట్. మనం ఆఖరికి ఇప్పుడు కొంతమంది ప్రీచర్స్ బైబిల్ కూడా చదవకుండా టోటల్‌గా ఏఐ మీద బేస్ అయిపోతున్నారు. కేవలము గూగుల్ ఇచ్చే డేటా తోటి బైబిల్ మెసేజెస్ ప్రిపేర్ అయిపోతున్నారు. మరి ఇది మంచిదా? చెడా? అంటే కొంతవరకు మంచిదేనండి. అందుకే దేవుడు ఏమన్నాడంటే మంచి చెడుల వృక్ష ఫలం ఉంది అది తినొద్దన్నాడు. అంటే ఆ వృక్ష ఫలంలో ఉండే మంచి నీకు అవసరం లేదు, చెడు అవసరం లేదు. ఎందుకంటే యూ ఆర్ నాట్ కేపబుల్ ఎనఫ్ టు డివైడ్ గుడ్ అండ్ బ్యాడ్. మంచిని చెడును నువ్వు వేరు చేసుకోలేవు కాబట్టి నువ్వు మంచిని తీసుకోవాలనుకున్నప్పుడు చెడు కూడా వెళ్ళిపోతుంది. కొంతమంది నేను గూగుల్‌లో యూట్యూబ్ మెసేజెస్ విని గూగుల్‌లో నేను సెర్చ్ చేసేసి నేను కొన్ని సైట్స్‌లో మెసేజెస్ చూసి నేను వాక్యం చెప్తాను అనుకుంటున్నారు. యెస్ మంచిదే చాలా వరకు మంచి మంచి ఐడియాస్ వస్తాయి. మంచి మంచి న్యూ పాయింట్స్ దొరుకుతాయి. న్యూ రివలేషన్స్ దొరుకుతాయి. మంచిదే. కానీ బైబిల్‌ని ధ్యానం చేయటము, అధ్యయనం చేయటం అనే విషయం మనం మిస్ అవుతున్నాం. ఒకప్పుడు ఇప్పుడు పెద్ద పెద్ద బైబిల్ స్కాలర్స్ అయినటువంటి జాన్ మెకార్థర్ గావచ్చు, అంతకంటే ముందోళ్ళు కావచ్చు. వీళ్ళందరూ బైబిల్‌ని ముందు నుంచి ఎనక్కి, పైనుంచి కిందకి కొన్ని చాలా సార్లు చదివేసి వాళ్ళు ఎన్నో కామెంటరీస్ రాశారు. మాథ్యూ హెన్రీ గావచ్చు వీళ్ళందరూ గూడా. వాళ్ళకి ఇదంతా లేదండి. కంప్యూటర్ లేదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదు. వాళ్ళు బైబిల్‌ని ఏ పేజీలో ఎక్కడుందో గుర్తుపెట్టుకునే అంతగా వాళ్ళు చదివేశారు. సో, వాళ్ళని ఏదైనా గురించి అడిగితే వెంటనే వాళ్ళు అక్కడున్న క్రాస్ రిఫరెన్స్‌ని కలెక్ట్ చేసుకోగలుగుతారు. ఇప్పుడంతా మనం డిజిటలైజ్ అయిపోయాము. ఇప్పుడు ఎందుకు నాకు గూడా ఎలా అలవాటంటే సపోజ్ పలానాది ఎక్కడుందండి అని అడిగితే నాకు వెంటనే ఇది బైబిల్‌లో మనం బైబిల్ ఓపెన్ చేసినప్పుడు ఎటు సైడు అది లెఫ్ట్ సైడ్ ఉందా? రైట్ సైడ్ ఉందా? పైనుందా? కిందుందా? అని ఒక పిక్చర్ నా బ్రెయిన్‌లో ఉంటది. నా బ్రెయిన్‌లోనే గాదు ఈ ఈ జనరేషన్ అంటే నాతో ప్యారలల్ జనరేషన్ గాని, నాకంటే ప్రీవియస్ జనరేషన్ గాని ఉన్న వాళ్ళందరి బ్రెయిన్స్‌లో గూడా బైబిల్ అలాగే గుర్తుంటది.
కానీ ఇప్పుడు మనం మొబైల్‌లో బైబిల్ చదువుతున్నాము, కంప్యూటర్‌లో బైబిల్ చదువుతున్నాము. ఏది ఏది ఎక్కడుంటదో మనకు తెలీదు. అందుకని మన మైండ్ ప్యూర్‌గా పని చేయడం లేదు. రెఫరెన్స్ గుర్తుపెట్టుకోలేకపోతున్నాం. నా నా జనరేషన్‌కి, డ్యాడీ జనరేషన్‌కి అంటే మా ఫాదర్ జనరేషన్‌కే చాలా తేడా ఉంది. ఇప్పటికి కూడా నేను డ్యాడీ పలానాది ఎక్కడ ఉంటది అని అడిగితే టక్కుమని ఆ రిఫరెన్స్ చెప్పేస్తారు. వేర్ ఐ కెపాసిటీ. నా దగ్గర ఆ కెపాసిటీ లేదు. నేను కొంచెం రీసెర్చ్ చేసుకోవాలి. నేను ఎతుక్కోవాలి. ఎతుక్కొని బహుశా ఈ కాంటెక్స్ట్ గురించి ఈ గ్రంథంలో ఇక్కడ మాట్లాడుతూ ఉంటాడు కాబట్టి, ఇక్కడ ఈ మాట చెప్పబడి ఉంటది అని అనుకున్నా. ఇక వాట్ అబౌట్ మై ఫ్యూచర్ జనరేషన్? నా తర్వాత వచ్చే వాళ్ళ సంగతేంటి? వాళ్ళకసలు అవసరం లేదు. ఏది కావాలన్నా గూగుల్‌లో కొట్టేస్తే వచ్చేస్తది. బైబిల్‌లో యేసుక్రీస్తు ప్రభువుల వారు యోహానుతో మాట్లాడిన మాటలేంటి? అంటే వచ్చేస్తది. అయిపోయింది. నువ్వు బైబిల్ చదవాల్సిన అవసరం లేదు. ఆ ఒక్క పార్టే చదువుతావు. సో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుందంటే, నీకు ఒకవైపు మేలు చేస్తూనే ఉన్నట్టుంది. కానీ కీడు చేస్తుంది. ఎందుకంటే నువ్వు ప్రభువు పాదాల దగ్గర కూర్చొని నేర్చుకోలేకపోతున్నావు. నువ్వు డెవిల్ పాదాల దగ్గర కూర్చొని ప్రభు గురించి నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు. ప్రభువు పాదాల దగ్గర కూర్చున్నప్పుడు ప్రభువు సన్నిధి నీతో ఉంటుంది. ప్రభువు నీతో మాట్లాడుతుంటాడు. ఆయనతో సహవాసం నీకుంటుంది. అది మనము మిస్ అవుతున్నాము. అది అర్థం చేసుకోవాలి. సో, ఈరోజు మనము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుకునే టాపిక్ వచ్చింది కాబట్టి ఇవన్నీ చెప్తూ ఉన్నాను. ఎసే ఆ ప్రతిమను తయారు చేశారు. ఈ తయారు చేస్తారు. అంటే ఇదొక అనాలిసిస్ మాత్రమే. ఇప్పుడు అంత్యక్రీస్తు యొక్క ప్రతిమను తయారు చేసి, అంత్యక్రీస్తు మైండ్ అంతా గూడా ఆ ప్రతిమ రెప్లికేట్ చేసేటట్టుగా, ప్రతిబింబించేటట్లుగా, అంత్యక్రీస్తు లాగే ప్రవర్తించేటట్టుగా ఆ ప్రతిమను చేసి, ఇక ప్రతి ఒక్కడు ఈ ప్రతిమకి మొక్కాల్సిందే అని జెప్పేసి, ఈ ప్రతిమల్ని ఒకటే ప్రతిమ చేస్తారా? లేదంటే అన్ని ఊర్లలో, అన్ని ప్రదేశాల దగ్గర పెడతారా? అన్నది మనకు తెలీదు గానీ, ఈ ప్రతిమ మాత్రం ఒక్కటిదే. ఈ ఎన్ని కాపీలు చేస్తారన్నది తెలీదు. కానీ అందరికి అందుబాటులో ఉండి, అందరూ మొక్కడానికి మాత్రం అందుబాటులోకి వస్తుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు గనుక వీధికొక మంటపాలు పెట్టి, అందరికి అందుబాటులో ఉండడానికి ఏ విధంగానైతే రీసెంట్ ఫెస్టివల్ చేశారో, అదే విధంగా అంత్యక్రీస్తు ప్రతిమను కూడా పెట్టేసి, అందరూ మొక్కాల్సిందే, అందరూ మొక్కి ధ్యానం చేయాల్సిందే అని చెప్పేసి మరి ఒక డిక్రీ రాబోతుంది. అయితే ఇక్కడ క్లియర్‌గా బైబిల్ ఏముందంటే, ఆ సంఖ్యనైనను గలవాడు తప్ప క్రయ విక్రయము చేయుటకు మరి ఎవనికిని అధికారం లేకుండానట్లు అది వారికి బలవంతము చేయుచున్నది. సో ఇదేం చెప్తుందంటేనండి, ఈ అబద్ధ సాక్షి కొద్దివారు గాని, గొప్పవారు గాని, ధనికులు గాని, దరిద్రులు గాని, స్వతంత్రులు గాని, దాసులు గాని అందరును తమ కుడి చేతి మీదనైనను తమ నొసటి యందైనను ముద్ర వేయించుకొనున్నట్లును. ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను చూడండి, ముద్ర అయినా పేరైనా దాని పేరిటే సంఖ్య అయినను గలవాడు తప్ప. అంటే ప్రతి మనుషుడు ఎయిదర్ ముద్రన్నా ఏపించుకోవాలి, దాని పేరన్నా ఏపించుకోవాలి, ఆ సంఖ్య అన్నా ఏపించుకోవాలి. ఈ మృగానికి పేరుంది, ఈ మృగానికి ఒక ముద్ర ఉంది, ఆ మృగానికి ఒక సంఖ్య ఉంది. ఈ మూడిట్లో ఏది వేసుకున్నా పర్వాలేదు, కానీ వేసుకోవాలి. వేసుకుంటేనే ఏదైనా నమ్మడానికి కానీ సిగ్నల్ పోయింది. హలో అక్క వినిపించటం లేదు, సిగ్నల్ వస్తలేదు. అవును అవును. జస్ట్ ఏదో అయింది. జాయిన్ మళ్ళీ కట్ అయి జాయిన్ అయింది. ఏంటి ఏమైంది? హలో వచ్చారు. ఇప్పుడు వినిపిస్తుందా? వస్తుంది. ఎంతసేపు అయిపోతుంది ఆ సిగ్నల్ లేక? ఇప్పుడే ఓకే. సో ముద్ర అయినా వేపించుకోవాలి, పేరైనా వేపించుకోవాలి, సంఖ్య అయినా రాపించుకోవాలి. ఈ 3 ఆప్షన్స్ ఉన్నాయి. కానీ ఏదో ఒకటి వేపించుకుంటేనే క్రయ విక్రయములు చేయుటకు అధికారం ఉంటుంది. సో దీనికి చాలా రకాలైన ఇంటర్ప్రిటేషన్స్ ఉంటాయి. కొంతమంది ఏమంటారంటే, ఇప్పుడు మన RFID స్కాన్ ఏదైతే సేల్స్ చేయడానికి
ఇప్పుడు వాళ్ళు స్కానర్ యూజ్ చేస్తారు కదా, మనం సూపర్ మార్కెట్స్కి వెళ్ళినప్పుడు ఆ స్కానర్ లో ఒక బార్ కోడ్ స్కాన్ చేస్తారు. ఆ బార్ కోడ్ లో 2 నిలువు గీతలు పెద్దవి, ఆ 2 నిలువు గీతల అర్థం 6. సో మీరు గమనించినట్లయితే ఆ కోడింగ్ అంతా కూడా 6 ని బేస్ చేసుకొని ఉంటుంది. 6 6 6 6 6 6 ఇదే నడుస్తుంది. అంటే అది ఒక కోడ్ ప్రకారం, ఒక లాంగ్వేజ్ ప్రకారము ఆ 6 అనేటటువంటి సంఖ్యను ఉపయోగించకపోతే బార్ కోడ్ తయారు చేయలేరు. సో ఆల్రెడీ కూడా అంటే ఇది ఇప్పుడు మనం వాడే కార్డులన్నీ కూడా అంత్యక్రీస్తు ముద్ర అంటే అది కాదు. బట్ నేను ఇందాక చెప్పినట్లుగా ఛాయ అంటే ఇది పాసిబుల్ అయింది కాబట్టి రాబోయేది కూడా పాసిబుల్ అవుతుందని మనం అర్థం చేసుకోవాలి. సో కొంతమంది ఇంకా చాలా రకాలుగా దీని గురించినటువంటి భాష్యాలు ఏమిస్తారంటే, ఇది ఈ 6 6 6 అనేటటువంటి సంఖ్యకు బైబిల్లో కూడా చాలా ప్రాధాన్యత ఉంది. ఈ దానియేలు గ్రంథంలో దానియేలుకు వచ్చినటువంటి దర్శనంలో ఉన్నటువంటి ప్రతిమ యొక్క ఆ సైజు కూడా సరిగ్గా 60 క్యూబిట్లు 60/6 ఆ విధంగా సంఖ్య కూడా సరిగ్గా 3, అది ఘనం కాబట్టి 3 6లు వచ్చేలా ఉంటుంది అని కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇంకొకటి క్రిప్టో కరెన్సీ అన్నది ఇప్పుడు ప్రస్తుతము చాలా చాలా అగ్రెసివ్ గా ఇన్వేడ్ అవుతున్నటువంటి కరెన్సీ. వరల్డ్ అంతా కూడా క్రిప్టో కరెన్సీకి మారిపోతుంది. ఈవెన్ హ్యాకర్స్ కూడా ఎప్పుడైనా కంప్యూటర్స్ ని కానీ హ్యాక్ చేసినప్పుడు వాళ్ళ డిమాండ్ కూడా మాకు క్రిప్టో కరెన్సీలో డబ్బులు ఇవ్వాలని అడుగుతున్నారు. అది తెలియకపోయినా అది తెలుసుకొని దాంట్లో అకౌంట్ క్రియేట్ చేసుకొని అందులో డబ్బులు వేసి క్రిప్టో కరెన్సీ కన్వర్ట్ చేసుకొని ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. దానికి కూడా 060606. సో ఈ క్రిప్టో కరెన్సీ సిస్టమ్ కోడ్ కూడా ఈ 060606. అంతేకాకుండా ఇంకా ఇంకొక రకాలైనటువంటి అసలైనటువంటి అంటే చాలా క్లోజ్ గా ఉన్న ప్రాక్సిమల్ ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే 666 అనేటటువంటి నెంబర్ కి ఇది మనుష్యుల సంఖ్య అని చెప్పారు. అసలు మనం ఒకసారి తెస్సలోనికలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 23వ వచనం చూసినట్లయితే, మొదటి తెస్సలోనికలకు 5వ అధ్యాయము 23వ వచనంలో అక్కడ మనిషి అనేవాడు కంపోజిషన్ ఆఫ్ త్రీ థింగ్స్. ఒకటి ఏంటంటే స్పిరిట్, బాడీ, స్పిరిట్ అండ్ సోల్. అంటే శరీరము, జీవము, ఆత్మ. శరీరము, ప్రాణ, ఆత్మ, దేహములు అంటారు. ఈ మూడిటితోటి మనిషి అన్నవాడు తయారు చేయబడుతున్నాడు. దేవుడు మనలను ఆత్మగా సృజించాడు. తర్వాత మనకు ఒక శరీరాన్ని తయారు చేశాడు. ఆత్మ శరీరము కలుసుకున్నప్పుడు మనకి ప్రాణం ఏర్పడింది. దిస్ ఈస్ అ బేసిక్ కాన్సెప్ట్, బేసిక్ ఐడియా ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్ క్రియేటెడ్ బై గాడ్. సో ఈ బాడీ, సోల్ అండ్ స్పిరిట్ మూడు ఎలిమెంట్స్ ఉంటే మనిషి పరిపూర్ణమైనటువంటి మనిషి అవుతాడు. బైబిల్ గ్రంథంలో దేవుడు మనిషిని సృజించినప్పుడు దేవుడు ఈ 3 ఎలిమెంట్స్ ని పెట్టి మనలో కాదు, మనము దేవుని ఆత్మగా దేవుడు సృజించాడు, తన పోలిక చొప్పున సృజించాడు. అంటే వీఆర్ ద స్పిరిట్స్. మన ఆత్మకు దేవుడు మట్టితో శరీరాన్ని తయారు చేశాడు. ఈ మట్టితో శరీరము మన ఆత్మకు కవర్ గా తొడగబడగానే మనకు ఒక ప్రాణం వచ్చింది. మన జీవితం, అది మన జీవం. సో ఈ మూడింటిని దేవుడు పరిపూర్ణంగా ఏర్పాటు చేశాడు. సో 3/3 becomes 1. దట్ ఈస్ అ పర్ఫెక్ట్ నెంబర్, హోల్ నెంబర్. సో పరిపూర్ణమైనటువంటి సంఖ్యగా దేవుడు మనల్ని తయారు చేశాడు. బట్ దేవుడు ఇచ్చినటువంటి ఆత్మను మనం కరప్ట్ చేసుకున్నాం. దేవుడి ఆత్మను ఎలా కరప్ట్ చేసుకున్నామంటే, దేవుడి ఆత్మను మనం పాపం చేయటం ద్వారా కరప్ట్ చేసుకున్నాం. పాపము చేయటం ద్వారా కరప్ట్ చేసుకొని ఇప్పుడు దేవుడు మనకు స్వాభావికంగా ఇచ్చినటువంటి మహిమ అనేటటువంటి డిఎన్ఏని మనం పోగొట్టుకొని పాపపు డిఎన్ఏని మనం కలిగి ఉన్నాం. చూడండి, ఆదాము అవ్వల్ని దేవుడు ఎలా క్రియేట్ చేశారంటే తన డిఎన్ఏతో క్రియేట్ చేశాడు. ఇప్పుడు ఆదాము అవ్వలు సాతాను ఇన్ఫ్లుయెన్స్ తోటి పాపము చేసి పాపపు డిఎన్ఏ తోటి తన పిల్లల్ని కన్నారు. సో దేవుడు తన స్వరూపము చొప్పున ఆదామును అవ్వను తయారు చేస్తే ఆదాము అవ్వలకు పుట్టినటువంటి పిల్లలు ఆదాము అవ్వల స్వరూపము చొప్పున పుట్టారు, కానీ దేవుని స్వరూపం చొప్పున పుట్టలేదు. సో ఆదాము అవ్వల తర్వాత వచ్చినటువంటి పిల్లలందరికీ దేవుడి డిఎన్ఏ రాలేదు. ఎవరి డిఎన్ఏ వచ్చిందంటే పాపపు డిఎన్ఏ వచ్చేసింది. అందుకని పాపపు స్వభావము మనకి సంతరించుకుంది. మొదటి ఆదాము ద్వారా పాపము ఈ లోకములోనికి ఏ విధంగా సంక్రమించానో కడపటి ఆదాము ద్వారా పాపము ఈ లోకము నుండి, అంటే పాపమునకు ప్రాయశ్చిత్తమై పాపము మన నుండి తొలగిపోబడిందని బైబిల్లో రాయబడుతుంది. సో మొదటి ఆదాము ద్వారా పాపం ఎలా సంక్రమించిందంటే పాపము
ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా ఆ తర్వాత పుట్టే వాళ్ళందరిలో కూడా అదే పాపతుల్యమైనటువంటి జన్యువులు బయలుదేరుతూ ఉన్నాయి. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానో మీకు తర్వాత అర్థమవుతుంది. సో ఇప్పుడు ఏమైందంటే మనము 3 పర్ఫెక్ట్ వాటిని కలిపి దేవుడు 3 out of 3గా చేసి పరిపూర్ణమైన వ్యక్తులుగా మనల్ని తయారు చేస్తే అందులో దేవుని ఆత్మను కరప్ట్ చేసాము. వన్ థింగ్ గాట్ ఫెయిల్డ్. ఇప్పుడు మనలో ఉన్నదని కరప్టెడ్ స్పిరిట్, దేవుని ఆత్మను కరప్ట్ చేసుకున్నాము. సో ఇప్పుడు కేవలం మిగిలింది 2/3నే మన దగ్గర మిగిలింది, ఒకటి పోయింది. మీరు ఎప్పుడైనా లెక్క వేయండి, 2/3 అంటే ఎగ్జాక్ట్లీ 0.666, 0.666. అంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటే, దేవుడి ఆత్మను కలిగి లేనటువంటి ప్రజలు అపరిపూర్ణులైనటువంటి మనుషులుగా మిగలబడతారు. వారందరూ 666 అనే సంఖ్యను పోలి ఉన్నారు, 666 అనే సంఖ్యను ధరించి ఉన్నారు. కానీ ఎవరైతే దేవుని ఆత్మను కలిగి ఉన్నారో వారు 666 అనే ముద్రను వేయించుకున్న వారు కారు అని ఒక భాష్యం చెప్తారు. ఇది ఒక ఇంటర్ప్రిటేషన్ మాత్రమే. ఐఎమ్ నాట్ షూర్ హౌ ఫార్ ఇట్ ఈస్ రైట్. ఈ నెంబర్ ని 666 అనే నెంబర్ ని డీకోడ్ చేయడం చాలా కష్టము. అఫ్ కోర్స్ వీ డోంట్ హ్యావ్ టు డూ దట్. అంటే మనం ఖచ్చితంగా అది అర్థం చేసుకోవాల్సిన అవసరమే లేదు. ఎందుకు అంటే మీకు అర్థమైపోయి ఉంటుంది ఎందుకంటే ఆ ముద్ర వేసే టైంకి మనం ఇక్కడ ఉండము, మనం ఆయనతో కూడా పరలోకంలో ఉంటాము, ఆయనతో కూడా దేవుని రాజ్యంలో ఉంటాము, ఎత్తబడిన గుంపులోనన్నా ఉంటాము, లేదంటే చనిపోయి ఆయన మధ్యాకాశంలోనికి వచ్చినప్పుడు ఆ సమాధి తెరవబడి ఆయన దగ్గరికి వెళ్ళిపోయినటువంటి గుంపులో ఉంటాము. మొత్తానికైతే సంఘంగా మనము యేసుక్రీస్తు ప్రభువుల వారితో కూడా ఉండేటటువంటి స్థితిలో మనం ఉంటాము. సో వీ డోంట్ హ్యావ్ టు బాదర్ అబౌట్ డీకోడింగ్ ద నెంబర్ 666, బట్ ఐఎమ్ ట్రైంగ్ టు గివ్ సమ్ ఇంటర్ప్రిటేషన్స్. ఇక్కడ కొన్ని వ్యాఖ్యానాలు నేను మీకు చేయబోతున్నాను. సో దీని గురించి చాలా వ్యాఖ్యానాలు ఉన్నాయి, బట్ మోస్ట్ ప్రాక్సిమల్ థింగ్ ఏంటంటే, నన్ను బాగా పర్సనల్ గా ఇంపాక్ట్ చేసింది ఏంటంటే, మనిషి మేడ్ అవుట్ ఆఫ్ 3 బీయింగ్స్, అదే ప్రాణము, దేహము, ఆత్మ. ఇందులో ఆత్మ దేవుని ఆత్మ, దేవుని దగ్గర నుంచి ఆత్మ ఎప్పుడైతే ఇది కరెక్ట్ అయిపోతుందో మనిషి 2/3గా మారతాడు. 2/3 ఈజ్ నథింగ్ బట్ 0.666. సో మనము పోతున్నాం. అయితే మనము దేవుని దగ్గర నుంచి దూరం అయిపోయి ఆ ముద్రను వేయించి ఉన్న వాళ్ళలాగా మనము మరి ఈ విధంగా చేస్తూ ఉంటాం. అదే విధంగా ఈ మధ్య కాలంలో ఇంకొకటి వచ్చింది, GMO అంటే జెనెటికల్లీ మోడిఫైడ్ ఆర్గానిజం అని. అంటే ఇప్పుడు ఆల్రెడీ మనం చూసినట్లయితే బీటీ విత్తనాలు అని, బీటీ వంకాయలు అంటే బయోలాజికల్లీ ట్రాన్స్ఫార్మ్డ్ అంటే బయోటెక్నాలజీకి సంబంధించి ఏంటంటే జెనెటికల్లీ మోడిఫైడ్ చేస్తున్నారు. అందుకని విత్తనాలు లేని పండ్లను చూస్తున్నాం. మనం చూసినట్లయితే కొన్ని కాయలు, ద్రాక్ష పండ్లు తీసుకుంటే ద్రాక్ష పండ్ల విత్తనాలు లేని వచ్చేస్తున్నాయి. వీఆర్ జనరేషన్, వీ డోంట్ లైక్ సీడ్ బట్ వీ వాంట్ ద ఎక్స్టెన్షన్ ఆఫ్ ద జనరేషన్. ఎంత విడ్డూరం చూడండి. మన పోకట్లు ఎలా ఉన్నాయంటే, మనకి విత్తనాలు నచ్చవు, కానీ విత్తనాలు లేకపోతే నెక్స్ట్ జనరేషన్ లేదు. మనకు పేరెంట్స్ పరిస్థితి కూడా అలాగే ఉంది. కొంతమంది పోకట్లను గమనించి, మాకు పిల్లలు వద్దండి, మాకు పెళ్ళి వద్దండి, కానీ యూ వాంట్ నెక్స్ట్ జనరేషన్, నీకు నా తర్వాత భూమి నిలవాలి అని అనుకుంటున్నారు. సో మనమంతా కూడా కాంట్రడిక్టరీగా ఉంటున్నాం, మనమే కాంట్రడిక్టరీగా ఉంటున్నాము. ఇప్పుడు జంతువులకు ఆల్రెడీ జెనెటికల్ మోడిఫికేషన్ చేసి కొత్త రకాలైనటువంటి బ్రీడ్స్ ని తయారు చేస్తున్నారు. జంతువుల మీద DNA పరీక్షలు చేయటం కూడా చాలా కేర్ఫుల్ గా చేస్తారు. వాటికి చాలా అనుమతులు ఉంటేనే చేస్తారు. మొక్కల మీద చేసి చాలా రకాలైనటువంటి పురోగతి సాధిస్తూ ఉన్నారు. అందుకనే సీడ్లెస్ థింగ్స్ వచ్చేస్తున్నాయి. ఒక్క పంటకి ఇప్పుడు చాలా వచ్చేటట్టు జాన్ చెట్టు పిలకలాగా ఉంటుంది, దానికి జాంకాయలు కాసేస్తున్నాయి. మామూలుగా అయితే జాన్ చెట్టు పెరగాలి, పెద్దవ్వాలి, ఎన్ని సంవత్సరాలకు కానీ మనకు కాయలు వచ్చాయి. కానీ ఇప్పుడు అన్ని జెనెటికల్లీ మోడిఫైడ్, అంటే లోపల జన్యువుల్ని మారుస్తున్నారు. జన్యువు అంటే దేవుడు పెట్టినటువంటి ఆ విత్తనాన్ని మార్పులు చేసి మనకు అనుకూలమైనటువంటి దిగుబడిని రాబట్టడానికి మానవుడు చేసే ప్రయత్నం. ఇది మొక్కల వరకు పరిమితమైనంత వరకు ఓకేనండి, కానీ ఆఖరికి మనుషుల దగ్గరకు కూడా రాబోతుంది. ప్రస్తుతానికైతే DNA టెస్ట్ చేయడానికి కూడా కోర్టు నుండి పరిమితి కావాలి. కానీ రాను ఏమవుతుందంటే DNA టెస్ట్ అనేది చాలా కామన్ అయిపోవటమే కాదు, DNA చేంజెస్ కూడా కోర్టులు అనుమతించబోతున్నాయి. DNA చేంజ్ చేయటం అంటే మీకు అర్థమయ్యేలా చెప్తాను నేను. DNA చేంజ్ చేయటం అంటే స్వభావాన్ని చేంజ్ చేయటమే. దేవుడు ఆదాము అవ్వని సృజించినప్పుడు తన ఆత్మగా వాళ్ళని సృజించి వాళ్ళకి ఒక ఫ్రీ విల్ ఇచ్చాడు, అంటే స్వేచ్ఛా చిత్తాన్ని ఇచ్చాడు. వారు వారి స్వంత నిర్ణయం తీసుకొని వారి స్వచిత్తంతో నీతిమంతులుగా ఉంటారని దేవుడు ఎక్స్పెక్ట్ చేశారు.
సో వాళ్ళు అందులో ఫెయిల్ అయిపోయారు. దీని గురించి మీకు ఫ్రీ విల్ గురించి ఇంకా డీటెయిల్డ్ వర్షన్ మళ్ళీ నేను ఎప్పుడైనా వాక్యం చెప్పినప్పుడు చెప్తాను. ఇంకా అది చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. చాలా క్వశ్చన్లు అడుగుతా ఉంటారు చాలా మంది యవనస్తులు. ఐఎమ్ ఆల్వేస్ హ్యాపీ టు డీల్ విత్ దట్ అండ్ ఐఎమ్ రియల్లీ ఎక్సైటెడ్ టు డీల్ విత్ దీస్ టాపిక్స్. బట్ స్టిల్ ఇప్పుడు ఏంటంటే దేవుడు ఒక ఫ్రీ విల్ ఉన్నటువంటి డిఎన్ఏ ఇచ్చాడు. ఆ డిఎన్ఏ తోటి మనం ఏం చేయొచ్చు అంటే మన ముందు మంచి చెడుని దేవుడు పెట్టాడు. మంచినన్నా ఎంచుకోవచ్చు, చెడునన్నా ఎంచుకోవచ్చు. ఇంకొకటి చెడు ఎప్పుడు పూర్తిగా చెడు కాదు. చెడు ఈజ్ మిక్స్చర్ ఆఫ్ గుడ్ అండ్ బ్యాడ్. మనం ఎప్పుడు కూడా నకిలీది ఎప్పుడు కూడా పూర్తి నకిలీగా ఉండదు. అది మంచిది అని నమ్మించగలిగేటట్టు ఉంటుంది. అబద్ధం ఎప్పుడు పూర్తి అబద్ధంగా ఉంటుంది. నెవర్ ఏ లై ఈజ్ 100% లై. అబద్ధంలో కొంచెమే ఉంటది. ఏంటండి అబద్ధం, మిగతాదంతా సత్యమే ఉంటది. కానీ అదే మనల్ని నమ్మేటట్టు చేసి మోసం చేస్తుంది. సో ఈ అబద్ధం కానీ ఈ ఈ ఫేక్ కానీ ఇదంతా కూడా ఏంటంటే ఎప్పుడు కూడా మిక్చర్ ఉంటుంది. అందులో కూడా మంచి ఉంటుంది. అక్కడే ప్రాబ్లం. చాలా మంది అట్లా ఎట్లా అండి, మనం అదెందుకు చేయకూడదు ఇదెందుకు చేయకూడదు అంటా ఉంటారు. ఎస్, దేవుడు మన ముందు గుడ్ని పెట్టాడు, ఒకవైపు ఏమో గుడ్ అండ్ బ్యాడ్ పెట్టాడు. ఒకవైపు గుడ్ పెట్టాడు అంటే ఒకవైపు మంచి పెట్టాడు, ఇంకో వైపు మంచి చెడులు రెండు కలిపి పెట్టాడు. మనం ఏం చూస్ చేసుకుంటాం? మంచి చెట్లు కలిపినా చూస్ చేసుకుంటాం. ఓన్లీ మంచిని చూస్ చేసుకోవచ్చు మనకున్నటువంటి స్వచిత్తంతో. అయితే వాళ్ళు ఫెయిల్ అయ్యారు. సో ఇప్పటికి కూడా మనకి మన ముందు దేవుడు ఏది పెట్టినా చూస్ చేసుకోవడానికి మనకంటూ ఒక స్వచిత్తం ఉంది. అంటే మనము యేసుక్రీస్తు ప్రేమను అర్థం చేసుకొని ఆయన హిస్టరీని తెలుసుకొని ఆయన మన కొరకు వచ్చాడని బైబిల్ చదివి మన హృదయం మారి మనం ఆయన అంగీకరించడానికి ఆస్కారం ఉంటుంది. హీఈస్ నాట్ ఫోర్సింగ్ అస్. అందుకని ఆయన మన హృదయాన్ని తడుతూ ఉంటాడు కానీ నెట్టుకొని లోపలికి రాడు. ఎందుకంటే హీ డజంట్ వాంట్ టు రూయిన్ ద ఫ్రీ విల్. మనకి దేవుడు ఇచ్చిన ఫ్రీ విల్ ని రూయిన్ చేసుకోవాలనుకోడు. అందుకని దేవుడు ఎప్పుడు కూడా బలవంతం చేయడు. ఆయన ఎప్పుడు కూడా మనుషుల ప్రయత్నాలను ఆపడు. నువ్వు పాపం చేయదలుచుకుంటే నేను చేయనిస్తాడు ఆయన. నేను అడ్డుపడి ఆపడు ఆయన. ఎందుకంటే యూ హ్యావ్ ఎ ఫ్రీ విల్ అండ్ నీ ఫ్రీ విల్ ని ఆయన ఆపాలనుకుంటే దట్స్ ఎ వయలేషన్ ఆఫ్ హిమ్సెల్ఫ్. దేవుడు నీకు ఇచ్చినటువంటి ఫ్రీ విల్ ని దేవుడే ఆపేస్తే దేవుడు తనకు తాను విరోధంగా ఉన్నట్టు అవుతుంది. అందుకని ఆయన నిన్ను ఆపడు, నేను చేయనిస్తాడు. బట్ వాట్ హీ ఎక్స్పెక్ట్స్ ఫ్రమ్ యూ, నీ దగ్గర నుంచి ఏం ఆలోచిస్తాడు ఆయన, ఏమి ఆశిస్తాడంటే నువ్వు నీ ఒక సౌండ్ మైండ్ తోటి నీ స్వచిత్తంతో ఆయన ఇష్టపడాలని ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఎందుకు ఇష్టపడాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడంటే నీలో పెట్టింది ఆయన ఆత్మను కాబట్టి. సో ఈ డిఎన్ఏని మనుషులు ఏం చేస్తున్నారంటే మార్చేసేసారంటే ముందు రోజులు వస్తున్నాయి. అంత్యక్రీస్తు ఏం చేయగలడు అని మనం అనుకోవచ్చు అంటే డిఎన్ఏ మోడిఫికేషన్ కూడా చేస్తాడు. డిఎన్ఏ మోడిఫికేషన్ చేసినప్పుడు ఏమవుద్దంటే ఇక నీకు ఫ్రీ విల్ ఉండదు. నీకు అంత్యక్రీస్తే దేవుడిలాగా కనపడతాడు. నీకు అంత్యక్రీస్తే దేవుడు, ఇంకా నీకు స్వతంత్రంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకునేటటువంటి మనసు ఉండదు. నీ మోడిఫైడ్ డిఎన్ఏ అంత్యక్రీస్తే దేవుడు అని చెప్తుంది. అంటే యు ఆర్ కంప్లీట్లీ క్లోజింగ్ యువర్ డోర్స్ టు బీ విత్ గాడ్ పర్మనెంట్లీ అండ్ చూసింగ్ టు బీ విత్ ద యాంటీ క్రైస్ట్ అండ్ సైటన్ పర్మనెంట్లీ. దట్ ఈస్ ద రీజన్ వై ఆ ముద్రను వేయించుకునేవారు, ఆ ముద్రను వేయించుకోవడానికి నొసళ్ళ మీద కానీ చేతి మీద కానీ కుడి చేతి మీద కానీ వేయించుకోవడానికి ఇష్టపడే వాళ్ళందరూ కూడా నరకంలో పడద్రోయబడతారు, ఆరని అగ్నిగుండంలో పడద్రోయబడతారని 19వ అధ్యాయంలో క్లియర్ గా రాయబడింది. ఎందుకంటే నీకు నీ ఫ్రీ విల్ ని నువ్వు చంపేసుకొని నీ ఫ్రీ విల్ ని సాతాను గాడి చేతిలో పెడుతున్నావు, విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ లైఫ్. సో దిస్ ఈస్ సంథింగ్ అబౌట్ 666 అనేటటువంటి నెంబర్. ఇందులో జ్ఞానము కలదు అని ఊరికనే చెప్పలేదు, జ్ఞానంలో నుంచే వస్తుంది 666 నెంబరు. ఈ జ్ఞానం ఎక్కువ అయిపోయిన తర్వాత దాని రిజల్ట్ గా వచ్చేది 666 అనేటటువంటి సంఖ్య. కాబట్టి మనము జాగ్రత్తగా ఉండి ఆ సమయం వరకు ఉండకుండా ఆయన మధ్యాకాశంలోనికి వచ్చినప్పుడు ఆయనతో ఎత్తపడటానికి మనం సమయత్మోదం. ఒకవేళ ఈ వాక్యం విన్నటువంటి మనలో ఎవరమైనా సరే విడవబడినప్పటికీ మనము ఆయన కొరకు చనిపోవడానికి సిద్ధపడాలి. కానీ పొరపాటున కూడా ఆ ముద్రను వేయించుకోకూడదు. వేయించుకుంటే నేరుగా నరకానికి అన్న విషయాన్ని మనం చూస్తున్నాం. అది కూడా మీకు చదివి వినిపించేస్తాను. 19వ అధ్యాయము చివరిగా ఇది చదివి మనం ముగించుకుందాము. 19వ అధ్యాయము 20వ వచనము. అప్పుడు ఆ మృగమును దాని ఎదుట సూచక క్రియలు చేసి దాని ముద్రను వేయించుకొనిన వారిని, ఆ మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన ఆ అబద్ధ ప్రవక్తయు పట్టబడి వారిద్దరూ గంధకముతో మండు అగ్నిగుండములో ప్రాణముతోనే వేయబడిరి. కడమవారు గుర్రం మీద కూర్చున్న వారి నోట నుండి వచ్చిన ఖడ్గము చేత వధింపబడిరి. వారి మాంసమును పక్షులన్నీ కడపార తినివేసిన. సో ఎవరట ఆ క్రూర మృగానికి
నమస్కరించిన వారు దాన్ని ముద్ర వేసుకున్న వాళ్ళు అందరికీ కూడా వాటితో పాటు ఉన్నటువంటి శిక్ష పడుతుంది అని మనం చదువుకున్నాము. సో let us not buy ourselves into that situation. Rather, believe in God now, submit ourselves to God now, and obey His commandments and be a righteous person. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరెన్నో విషయాలు, ఎన్నో మర్మాలు తెలుసుకున్నాం. ఆఖరికి మరి ఆ అంత్యక్రీస్తు